सभान्धवस्य वसुधा स्कूलावार्षनामक नित्यशालायां प्रारंभोत्सवाक्ये कर्मणि यथाशक्ति प्रधानद्वारदेव कलशे गन्धपुष्पाक्षरैरभ्यर्चये रसस्योमनिर्धारमकं शूलं परशुमभयं रक्षवागैवहं नागन्धारञ्चगन्धा प्रलयप्रभवं ध्यायामि ध्यानमुपत्पजामि ॐ अभोष्टामजो भक्स्ता भूतेदानां अभिनमः हरिद्राविनुता सर्वालंकारिताय सर्वदा मार्गादूनां प्रयामं कामसम्भवं कुम्भमेनाशम्भो अतस्यान्तिं वयश्च मे मन्त्रणार्थं आभरणार्थं वदूनां प्रयामि ఈరోజు తిరుమల నగర్ కాలనీలో వసుధా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రారంభించడం జరిగింది. రాజుగారి ఇద్దరు కూతురు కూడా వాళ్ళ అమ్మాయిల పేరు నవ్య మరియు ప్రీతి, ఇద్దరు కూడా మంచి ఫైన్ ఆర్ట్స్లో, ఒకరు కరాటాలో మాస్టర్స్, మరి ఇంకొక అమ్మాయి డ్యాన్స్లో కూచిపూడిలో బ్రహ్మాండంగా చేస్తుంది. కాబట్టి ఆమెకు మంచి గిఫ్ట్స్ అంటే మంచి ప్రోగ్రామ్స్లో పార్టిసిపై పెద్ద పెద్ద ప్రోగ్రాంలో కూడా చేసింది. కాబట్టి తిరుమల నగర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలే కాకుండా ఇక్కడ హౌసింగ్ బోర్డులో చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా దీన్ని ఒక గొప్ప అదృష్టంగా భావించి ఇక్కడ వాళ్ళు కూడా అమ్మాయి మంచి ట్రైన్ అయ్యి పిల్లల్ని ఇంకా తనకంటే కూడా ఇంకా గొప్ప వాళ్ళని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీ గురుభ్యో నమః. నవ్యది నా స్టూడెంట్స్లో 11వ స్కూలు. దాదాపు 10 మంది పిల్లలు కూడా స్కూల్స్ పెట్టుకుని అందరూ ఒక్కొక్క స్కూలు, ఫస్ట్ సంచలన స్కూలు, తర్వాత సమ్మోహన ఆర్ట్స్ అకాడమీ, అలాగే గాయత్రి స్కూలు, అలాగా 10 స్కూల్స్ అయిపోయి 11వ స్కూలు. అందరి దగ్గర పిల్లలు దాదాపు 250-300 మంది పిల్లలు ఉన్నారు ఒక్కొక్క టీచర్ దగ్గర. అలాగే నవ్య స్కూల్ కూడా అంతమంది పిల్లలతో మంచి ప్రోగ్రామ్స్తో రాణించాలని ఇప్పుడు మాస్టర్స్ చేస్తోంది. ఇవన్నీ కూడా జరిగే రేపొద్దున పిహెచ్డి చెయ్యాలని, ఎందుకంటే నేను చదువుకోలేదు కాబట్టి నా స్టూడెంట్స్ అందరూ బాగా చదువుకుంటున్నారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా. శ్రీ గురుభ్యో నమః. నవ్యకి వసుధా స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అన్న పేరుతోటి స్టార్ట్ చేసి వాళ్ళ దాన్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను ఇద్దరిని కూడా అభినందిస్తున్నాను. వాళ్ళు లేనిది అసలు ఏ పిల్లలు ఉండరు. తల్లిదండ్రులు అలాగే సిబ్లింగ్స్ ఖచ్చితంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఫ్యామిలీ చాలా సపోర్టివ్గా ఉండి ఇలా చేయడం అన్నది నిజంగా అదృష్టం. అది నిలబెట్టుకుంటూ అది పైకి రావాలని కోరుకుంటూ టీచర్గా దాన్ని ఆశీర్వదిస్తున్నాను. ఈరోజు మన తిరుమల నగర్
నివాసి రాజుగారు ఇద్దరు అమ్మాయిలు కూడా మంచి నాట్యంలో కానీ కరాటలో కానీ రాణిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. మా తిరుమల నగర్ కాలనీకే గర్వకారణం. ఇలాంటి విషయాన్ని చుట్టుపక్కల అమ్మాయిలు కూడా మంచిగా యూజ్ చేసుకొని ఈ నాట్యం మంచిగా, ఈ కార్యక్రమం మంచిగా సక్సెస్ కావాలని చెప్తూ నేను భావిస్తున్నాను. ఈరోజు ఒక సుదినం. ఎందుకంటే భారతీయ సంస్కృతి వెనకబడిపోతూ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్నటువంటి ఈనాటి సమాజంలో భారతీయ సంస్కృతిని అభివృద్ధి చేస్తూ మళ్ళీ అందరిలో కూడా ఈ సంస్కృతిని నింపాలి అనేటటువంటి ఒక ఆకాంక్షతోటి సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ వారి ద్వారా శ్రీమతి పద్మా కళ్యాణ్ గారు ప్రారంభించి, తను ఇంతకుముందే చెప్పారు 10 స్కూళ్ళు ప్రారంభించి ఇది 11వ స్కూల్గా తయారు చేశారు అని అంటే అంతమంది టీచర్ను తయారు చేశారు అనేటటువంటిది దీని వెనకాల ఉన్నటువంటి భావన. కాబట్టి ఒక్కొక్కరిని కూడా టీచర్గా తయారు చేసేటటువంటి దీంట్లో సిహెచ్ నవ్య, ఈ రాజుగారి కూతురు, చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం అనేది ఎంతో అవసరమైనటువంటి సమయంలో వాళ్ళు ప్రోత్సహిస్తూ తన కూతుర్ని కూడా ఈ యొక్క నాట్యానికి అనుబంధంగా కూతుర్ని పెంచుకోవడం అనేటటువంటిది కూడా అదృష్టమైనటువంటి విషయం. అలాగే రెండో కూతుర్ని కరాటే దీంట్లో కూడా ప్రావీణ్యతను చేసి అనేకమైనటువంటి మెడలు సంపాదించినటువంటి ఈ ఇద్దరు చిన్నారులు కూడా వారి కూతుర్లు అవ్వడం కూడా అదృష్టంగా ఈనాటి ఈ సంస్కృతిని ఎక్కువగా తీసుకెళ్ళి నవ్య మిగతా వాళ్ళందరికీ కూడా నేర్పించి ఇంకా కొంతమంది టీచర్స్ కూడా తయారు చేసి ఈ యొక్క మన యొక్క భారతీయ సంస్కృతిని ఎప్పటికీ నిలబడే విధంగా వారు కృషి చేయాలని చెప్పేసి మనసారా దీవిస్తూ మేమందరం కూడా వారికి బెస్ట్ ఆఫ్ లక్ అండ్ గుడ్ లక్, సర్వదా వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ముందుగా సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అమ్మకి పద్మా కళ్యాణి మేడంకి ఫస్ట్ అభినందనలు తెలియజేస్తూ, సిహెచ్ రాజు గారి యొక్క కూతురు నవ్య వసుధా స్కూల్ ఆఫ్ డ్యాన్స్ మళ్ళీ స్కూల్ ఇక్కడ తిరుమల నగర్లో స్థాపించడం జరిగింది ఈరోజు. మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి మనకు దగ్గరగా ఉండే ఈ యొక్క స్కూలు ఇక్కడ నిర్మాణం అవడం అనేది ప్రజలు మరి పేరెంట్స్ యొక్క అదృష్టంగా భావించి మరి ఇక్కడ భారతీయ ఒక కళలను నింపాలి, విమడించాలి అనే ఒక ఉద్దేశంతో నిజంగా పద్మ కళ్యాణి గారి యొక్క మేడం దగ్గర శిష్యురాలుగా ఉండి ఈరోజు ఇక్కడ సొంతగా స్కూల్ అని పెట్టడం అనేది అమ్మాయి యొక్క అదృష్టం. పేరెంట్స్ కూడా అమ్మాయిలు ఇద్దరి మరొకరు కరాటా, ఒకటి భరతనాట్యం రెండిట్లలో తీసుకురావడం, వాళ్ళు ఎన్నో బాధలు అనుభవించి మరి ఈ యొక్క కళను ముందుకు తీసుకురావాలని వాళ్ళిద్దరూ మరి పేరెంట్స్ ఎంతో ప్రోత్సాహంతో ఇద్దరు అమ్మాయిలు కూడా ఎక్కడా వెనుకకు తగ్గకుండా ముందుకు పోయి దీన్ని సాధించి ఈరోజు ఒక స్కూల్ నిర్మాణం చేయడం అనేది మన తిరుమల హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక పిల్లల అదృష్టం అని భావిస్తూ మరి అవకాశం ఇచ్చిన పేరెంట్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నా పేరు చప్పిడి నవ్య. సిహెచ్ రాజు మరియు యమున గారి దంపతులు మొదటి పుత్రికను. ఈనాడు అంటే ఏప్రిల్ 6వ తేదీన నా సొంత స్కూల్ వసుధా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రారంభింపబడింది. తిరుమల నగర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్, మౌలాలి. ఇది జస్ట్ ఆర్ట్స్ అని పెట్టడానికి కారణం, వసుధా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అని పెట్టడానికి కారణం ఓన్లీ డ్యాన్స్ మాత్రమే కాకుండా ఇతర కళలు ఏదైనా మ్యూజిక్, వయలిన్, వీణ, పెయింటింగ్ ఇవన్నిటిని కూడా ప్రోత్సహించడానికి, అలాగే అందరూ రావాలని, మన కల్చర్ అంటే ట్రెడిషన్స్ అన్నీ మర్చిపోకుండా దీన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలని చిన్న ప్రయత్నం. ప్రస్తుతానికి డ్యాన్స్ క్లాసెస్ వచ్చేసి మండే అండ్ థర్స్డే ఈవినింగ్స్ 6 to 7:30. ప్రాక్టికల్ మాత్రమే కాకుండా థియరిటికల్ క్లాసెస్ కూడా అవుతాయి. బేసిక్గా అందరికీ డాన్స్ అనగానే నార్మల్ ప్రాక్టికల్ నాలెడ్జే ఉంటుంది. థియరిటికల్ నాలెడ్జ్ అనేది బేసిక్స్లోనే చెప్పరు. యాజ్ పర్ మై నాలెడ్జ్ నేను ఏదైనా కూడా స్టెప్ బై స్టెప్ మనం బేసిక్స్ నుంచే నేర్చుకుంటే మనకి తెలుస్తుంది అనే థాట్తోని బేసిక్స్ నుంచే స్టెప్స్ మాత్రమే కాకుండా వాళ్ళకి థియరీ నాలెడ్జ్ కూడా ఇవ్వాలని క్లాసెస్లో ఎంతసేపు అయితే అంతసేపు ఫస్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ దెన్ థియరీ అని అనుకున్నాను. సో హోప్ చాలామంది వస్తారు అని, ఎంకరేజ్ చేస్తారు అని వాళ్ళ పిల్లల్ని. ఆల్సో పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. లేడీస్ అండ్ జెంట్స్ అందరికీ అవైలబుల్. ఏజ్ గ్రూప్ 5 and above. టైమింగ్ ఈవినింగ్ 6 to 7:30.
వీక్లీ 2 టైమ్సే పెట్టడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఎడ్యుకేషన్ పేరెంట్స్ ఎక్కువగా ఎడ్యుకేషన్ వైపే చూపిస్తారు, నాట్ ఇంటూ డ్యాన్స్ అండ్ అదర్ ఆర్ట్స్. ఇప్పుడు ఒకటే బ్రాంచ్ ఉండదు ఏదైనా ఇన్స్టిట్యూట్కి, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. సో అవన్నీ కవర్ చేసుకోవడానికి కూడా వీక్లీ 2 క్లాసెస్. అండ్ మిగిలిన వీక్లో ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ లెర్న్ అదర్ ఆర్ట్స్ టూ. నేను కూచిపూడిలో ప్రావీణ్యం పొందాను. ఐఎమ్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ కూచిపూడి. చెప్పేది నేను మాత్రమే కూచిపూడి. ఫర్దర్గా వేరే భరతనాట్యం, కథక్ కూడా యాడ్ అవుతుంది. ఇట్ టేక్స్ టైం అంతే. అది ఎన్ని నెలలు అని కాదు, పిల్లల గ్రాస్పింగ్ పవర్ని బట్టి బేస్ అయి ఉంటుంది. అది వాళ్ళు ఫాస్ట్ లెర్నర్స్ అయితే తొందరగా నేర్చుకుంటారు, స్లో లెర్నర్స్ అయితే కొంచెం టైం పడుతుంది అంతే. సర్టిఫికేట్స్ ఉంటాయి. మా స్కూల్ సిస్టర్ స్కూల్ ఆఫ్ సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ కాబట్టి అది ప్రాచీన్ కళాకేంద్ర యూనివర్సిటీకి అఫిలియేట్ అయింది, విచ్ ఇస్ ఫ్రమ్ చండీగఢ్. సో అందులో PP1 నుంచి MA వరకు ఉంది. PP1 PP2 ఎలా అంటే మన నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే LKG UKG ఫస్ట్ సెకండ్ ప్రైమరీ సెకండరీ లాగా. సో అవి డిప్లొమా, సర్టిఫికేట్, మాస్టర్స్, PhD వరకు ఉంది. నేర్చుకోవచ్చు. అఫ్ కోర్స్ స్టేజ్ ఫస్ట్ గజ పూజ చేయిస్తామండి. గజ పూజ చేసి దేవుడి దగ్గర ప్రదర్శన ఇచ్చిన తర్వాత ఇండియా వైడ్గా అన్ని ప్లేసెస్లో పర్ఫార్మెన్సెస్ ఇప్పిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.